నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి పుస్తకాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి ఘోర ఒకటి. మతం కంటే మానవత్వం ముఖ్యం అని చెప్పేసి ఒక సందేశాన్ని ఇస్తూ అద్భుతంగా ఘోర అనేటువంటి నవలని ఆయన రాశారు. ఈ నవల 1880 ప్రాంతంలో కలకత్తా నేపథ్యంలో సాగుతుంది. అప్పటికి బ్రిటిష్ వారు పరిపాలిస్తూ ఉన్నారు. భారతీయ సంస్కృతి, హిందూ మతం మరియు బ్రహ్మ సమాజ సిద్ధాంతాల నేపథ్యంలో ఈ నవల అనేది కొనసాగుతుంది. ఈ నవలలో ప్రధాన పాత్రధారి అంటే కథానాయకుడు ఘోర. ఇతడు కరుడుగట్టినటువంటి హిందుత్వవాది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడటం కోసం ఎంతవరకైనా వెళ్ళేటువంటి క్యారెక్టర్. ఉదారవాద భావాలు కలిగినటువంటి వ్యక్తిగా ఘోర యొక్క స్నేహితుడు వినయ్ కనిపిస్తాడు. ఈ నవలలో మరొక ప్రధాన పాత్ర పరేష్ బాబు. ఇతడు ఉన్నత విద్యావంతుడు, బ్రహ్మ సమాజానికి చెందినటువంటి వ్యక్తి. పరేష్ బాబు కుమార్తెలైనటువంటి సుచరిత మరియు లలితలు కూడా ఈ నవలలో ప్రధాన పాత్రలు. వీరు ఉన్నత విద్యావంతులు, స్వతంత్ర భావాలు కలిగినటువంటి మహిళలు, బ్రహ్మ సమాజ సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నటువంటి వ్యక్తులుగా మనకి ఈ నవలలో కనిపిస్తారు. ఆ తర్వాత ఈ నవలలో మరొక ప్రధాన పాత్ర ఘోర యొక్క తల్లి ఆనందమయి. హీరో పాత్ర అయినటువంటి ఘోర మొదట్లో జాతీయవాదాన్ని హిందూ మతంతో ముడిపెట్టి చూస్తాడు. అయితే మెల్లమెల్లగా అతని యొక్క ఆలోచనల్లో ఏ రకంగా మార్పులు వచ్చాయి, ఆ మార్పులకి కారణం ఏంటి, అతడు తన జీవితం గురించి తెలుసుకున్నటువంటి రహస్యం ఏంటి, ఆ రహస్యం అతని యొక్క జీవితాన్ని ఏ రకమైనటువంటి మలుపు తిప్పింది అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ నవలలో చాలా అద్భుతంగా మలిచాడు. ఎందుకంటే అంత గొప్ప సందేశాన్ని ఈ నవలలో మన ఠాగూర్ గారు ఇచ్చారు. ఇక కథలోకి వెళ్తే ఘోర యొక్క స్నేహితుడైనటువంటి వినయ్కి పరేష్ బాబు కుమార్తె అయినటువంటి లలితతో పరిచయం ఏర్పడటము, ఆ పరిచయం కొంత ప్రేమగా మారటము, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అదే సందర్భంలో వినయ్తో కలిసి అనేక సందర్భాల్లో ఘోర పరేష్ బాబు యొక్క కుటుంబ సభ్యుల్ని కలవటం అనేది జరుగుతూ ఉంటుంది. పరేష్ బాబు కుమార్తెలైనటువంటి సుచరితతో అతడు అనేక అంశాలపైన చర్చిస్తాడు. ఈ ఘోరాకి మరియు సుచరితకి మధ్య జరిగినటువంటి చర్చల వల్ల అతడిలో ఒక రకమైనటువంటి అంతర్మథనం అనేది ప్రారంభమవుతుంది. తన ఆలోచనలు కరెక్టా కాదా అన్నటువంటి ఆలోచన అతను చేస్తూ ఉంటాడు. అలాగే ఒకవైపు జాతీయోద్యమంలో అతను పాల్గొంటూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో బ్రిటిష్ వారు జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి ఘోరాని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపిస్తారు. అయితే ఘోర యొక్క తల్లి ఆనందమయి, ఈమె ఘోర యొక్క ప్రవర్తన చూసి ఆమె నిజంగా కొంత ఆందోళనకు గురవుతూ ఉంటుంది. ఎందుకు ఘోర యొక్క తల్లి ఆనందమయ్యి ఘోర యొక్క ప్రవర్తనను చూసి ఆందోళన చెందింది అంటే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ని రివీల్ చేస్తాడు రవీంద్రనాథ్ ఠాగూర్. చూడండి ఇక్కడ ఎంత ట్విస్ట్ ఉంటుందంటే, మనం ఈరోజు మతము 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 అని చెప్పేసి నీ మతము నా మతము, నీ దేవుడు నా దేవుడు, ఇట్లాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ ప్రపంచంలోకి నిర్మలంగా ప్రవేశించినటువంటి శిశువులో చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎలాంటి భావాలను చొప్పిస్తే ఆ వ్యక్తి ఆ రకంగా తయారవుతాడు. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ఒక ఐరిష్ క్రిస్టియన్ కుటుంబానికి చెందినటువంటి దంపతులు మరణిస్తే వాళ్ళ బిడ్డని ఆనందమయి తీసుకొచ్చుకొని పెంచుకుంటుంది. ఆనందమయి యొక్క పెంపకంలో పెరిగినటువంటి ఘోర కరడగట్టినటువంటి హిందుత్వవాదిగా తయారవుతాడు. ఒక హిందూ కుటుంబం పెంచటం వల్ల కరడగట్టినటువంటి హిందుత్వవాదిగా తయారవుతాడు. కానీ అతడు జన్మించింది ఐరిష్ క్రిస్టియన్ ఫ్యామిలీలో. చివరలో అతనికి తాను హిందూ కాదు అన్నటువంటి విషయం తెలుస్తుంది. హిందూ మతానికి ప్రతినిధిగా కనిపించినటువంటి వ్యక్తి తాను అసలు హిందువే కాదు అన్నటువంటి ఒక నిజం తెలుస్తుంది. ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈ నవల మనకిస్తుంది. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ప్రచురితమైనటువంటి ఈ నవల నేటి పరిస్థితులకు కూడా సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో మతోన్మాదం అనేది ఉంది. మైనార్టీలపైన దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం కొన్ని దేశాల్లో. అదేవిధంగా రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం మతపరమైనటువంటి ఉద్రేకాల్ని రెచ్చగొట్టే పరిస్థితి చూస్తున్నాం.
నీ దేవుడు నా దేవుడు, నీ మతము నా మతము అని మాట్లాడే పరిస్థితి చూస్తున్నాం. సో ఇవన్నీ చూసినప్పుడు నేటి పరిస్థితులకు కూడా ఘోరా నవల అనేది రెలవెంట్గా ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఇది. ఈ నవల చదివినటువంటి వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ఆ నవలపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చదవని వాళ్ళు అవకాశం ఉంటే ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.